నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోరారు. బాసరలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టరేట్ను నగరం మధ్యలో నిర్మించాలని డిమాండ్ చేశారు. గతంలో కాలువలు ఉండే మరి చెరువుల నుంచి పోయేటువంటి నీరు ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు వెళ్ళాలంటే ఈ కాలువల ద్వారా పోతుంటే ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ కి గురైతున్నటువంటి సందర్భంగా వాటిని స్ట్రెంథన్ చేయాలని, వాటిని మోడర్నైజ్ చేయాలని చెప్పేసి నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను. గతంలో దాదాపు 16 కోట్ల విలువ చేసేటువంటి ఎస్టిమేట్స్ ని నేను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. వెంటనే దాన్ని మంజూరు చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను. అంతేకాదు, నిర్మల్ మున్సిపాలిటీ గతంలో మాస్టర్ ప్లాన్ పేరు మీద ఈ ప్రాంతానికి అన్యాయం జరిగిందని దాని మీద నేను పెద్ద ఎత్తున మరి ఎడ్యుకేషన్ చేశాను, నిరాహార దీక్ష కూడా చేసిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. దానికోసం మరి నేను గతంలో మున్సిపాలిటీలో రిజల్యూషన్ కూడా తీయించాను. మరి దాన్ని వెంటనే రద్దు చేసి అప్పుడు కాంట్రవర్షియల్ గా ఉన్నటువంటి జిఓఎంఎస్ 220ని రద్దు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. వెంటనే మరి ఇక్కడ ఎక్కడైతే అగ్రికల్చర్ భూములన్నింటినీ కూడా ఇండస్ట్రియల్ జోన్ గా మార్చినటువంటి గత పాలకుల్ని వెంటనే మీరు ఆ జీవోని క్యాన్సిల్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఆదుకోవాల్సిందిగా నేను మీ అందరినీ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ప్రత్యేక అభివృద్ధి కోసం గత ప్రభుత్వం మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నిధులు ఇస్తే 3 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ నిధులు క్యాన్సిల్ అయినాయని చెప్తా ఉన్నారు. దయచేసి దాన్ని రివోక్ చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అంతేకాకుండా టీయూఎఫ్ఐడిసి ద్వారా 50 కోట్ల రూపాయలకు జీవో వచ్చింది. కానీ ఇప్పటి వరకు ఆ 50 కోట్ల రూపాయలు మంజూరు చేయలేదు. మున్సిపాలిటీ చాలా నిర్మల్ నడిబొడ్డు నుంచి గతంలో కాలువలు ఉండే మరి చెరువుల నుంచి పోయేటువంటి నీరు ఒక చెరువు నుంచి ఇంకో చెరువుకు వెళ్ళాలంటే ఈ కాలువల ద్వారా పోతుంటే ఇవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ కి గురైతున్నటువంటి సందర్భంగా